హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం రోజు ఒక పదం చొప్పున నేర్చుకుంటున్నాం కదా. ఆ సిరీస్ లో ఈ రోజు ఏం పదం నేర్చుకుంటున్నామో చూద్దాం. ఈ రోజు మనం నేర్చుకుంటున్న పదం క్లోజ్. క్లోజ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. సో క్లోజ్ అంటే టు షట్ సంథింగ్, అంటే ఏదైనా మూసివేయడం. సో లాస్ట్ వీడియోలో ఓపెన్ నేర్చుకున్నాం కదా, దాని ఆపోజిట్ వర్డే క్లోజ్. ఓకే, సో ఏదైనా తెరిచి ఉన్న దాన్ని మనం మూసివేస్తున్నాము అనేటప్పుడు వీఆర్ యూజింగ్ ద వర్డ్ క్లోజ్. దీని రిలేటెడ్ గా మనం వాడే సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్: ఐ క్లోజ్ ద డోర్. మీరు ఇమేజ్ గమనిస్తున్నట్టయితే ఇప్పుడు నేను తలుపు మూస్తున్నాను. దానికి ఏం వాడతాం? ఐ క్లోజ్ ద డోర్. ఓకే, సో నేను తలుపు మూసివేస్తున్నాను. అట్లానే ఇంకొన్ని పదాలు చూద్దాం. శాంపుల్ సెంటెన్స్, ఇంకొన్ని శాంపుల్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్ క్లోజ్. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ టు స్లీప్. కళ్ళు మూసుకొని నిద్రపోండి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ అనే పదం వచ్చింది కదా, అంటే కళ్ళు మూసుకోండి అని చెప్పడం కోసం క్లోజ్ యువర్ ఐస్ అండ్ టు స్లీప్. కళ్ళు మూసుకొని నిద్రపోండి. ఓకే, సో కొన్నిసార్లు మనం క్లాస్ రూమ్ లో స్టూడెంట్ తోటి ఏమైనా మీ బుక్స్ క్లోజ్ చేసి వాటిని డెస్క్ కింద పెట్టండి ఇట్లా చెప్తా ఉంటాం. సో అట్లాంటి టైంలో కూడా ప్లీజ్ క్లోజ్ యువర్ బుక్స్ అండ్ పుట్ దెమ్ అండర్ యువర్ డెస్క్. ఓకే, ప్లీజ్ క్లోజ్ ద బుక్స్ అండ్ పుట్ దెమ్ అండర్ యువర్ డెస్క్. దయచేసి మీ పుస్తకాలను మూసివేసి వాటిని మీ బల్లల కింద పెట్టుకోండి. సో పుట్ అంటే పెట్టుకోవడం, అండర్ యువర్ డెస్క్, డెస్క్ అంటే ఏంటి, బల్లలు ఉంటాయి కదా వాటి కింద. సో ఇక్కడ అందుకని క్లోజ్, ప్లీజ్ క్లోజ్ యువర్ బుక్స్. చాలాసార్లు ఏమంటా ఉంటాం, ప్లీజ్ క్లోజ్ యువర్ బుక్స్. ఓకే, కొన్నిసార్లు దానికి ఆపోజిట్ ఏం చెప్తాం, ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్స్. ఓకే, అట్లానే థర్డ్ వన్, హీ క్లోజ్ ద డోర్ జెంట్లీ. అతను మెల్లగా తలుపు మూసివేశాడు. జెంట్లీ, జెంట్లీ అంటే ఏంటంటే స్మూత్ గా జరుగుతుంది అక్కడ యాక్షన్. ఓకే, సో జెంట్లీ అంటే మెల్లగా. హీ క్లోజ్ ద డోర్ జెంట్లీ. అతను తలుపును మెల్లగా మూసివేశాడు. ఓకే, సో క్లోజ్ అంటే ఏంటి అంటే మూసివేయటం. ఏదైనా మూసివేస్తున్నాము అనేటప్పుడు మనం క్లోజ్ అనే పదాన్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా మీరు కూడా క్లోజ్ అనే పదం యూజ్ చేసి ఒక సెంటెన్స్ ని ఫామ్ చేసి ఆ సెంటెన్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.